శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలని 9 పర్వాలు చెప్పుకున్నాం. 10వ సౌప్తిక పర్వంలో కూడా 16 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 17వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ హతేషు సర్వసైన్యేషు సౌప్తికేతైరథైస్త్రిభిః శోచను యుధిష్ఠిరో రాజా దాసార్హమిదమబ్రవీత్. రాత్రేల 3 మహారథులు సర్వసేనలు సంహరించగా దానికోసం దుఃఖిస్తూ ధర్మరాజు కృష్ణుడితో అన్నాడు, కథన్ను కృష్ణ పాపేన క్షుద్రేణ కృతకర్మణ ద్రౌణినా నిహతా సర్వే మమ పుత్ర మహారథ. కృష్ణ, అశ్వత్థామ మహాపాపి కదా, క్షుద్రుడు కదా, ఏ గొప్ప పనులు కూడా చేసినవాడు కాదు కదా. మరి అటువంటి వాడు మహారథులైన నా కుమారుల్ని ఎలా చంపగలిగాడు? తథా కృతాస్త్ర విక్రాంత సహస్రశతయోధిన ద్రుపదస్యాత్మజాశ్చైవ ద్రోణపుత్రేణ పాతిత. అదేవిధంగా ద్రుపదుడి కొడుకులు మంచి అస్త్ర విద్యా నిపుణులు, పరాక్రమవంతులు, ఒక్కొక్కళ్ళు లక్షల మందితో పోరాడగల సమర్థులు. అటువంటి వాళ్ళని ఎలా చంపగలిగాడు అశ్వత్థామ? యస్య ద్రోణో మహేశ్వాసః న ప్రాదాదహవే ముఖం నిజఘ్నేరధినాం శ్రేష్టం దృష్టజుమ్నం కథన్ను సహ. ద్రోణుడంతటి వాడు కూడా యుద్ధంలో దృష్టజుమ్నుడికి ఎదురుపడేవాడు కాదు. అటువంటి దృష్టజుమ్నుడిని అశ్వత్థామ ఎలా చంపగలిగాడు? కిన్ను తేన కృతం కర్మ తథా యుక్తం నరర్షభ ఏదేకః సమరే సర్వాన్ అవధీన్నో గురోః సుతః. మా గురుసుతుడైన అశ్వత్థామ మన వాళ్ళందరినీ చంపాడు. అంత శక్తి అతనికి ఎక్కడికి వచ్చింది? ఎలా వచ్చింది? శ్రీ భగవాన్ వాచ నూనం సదేవానాం ఈశ్వరేశ్వరమవ్యయం జగామ శరణం ద్రౌణి ఏకస్తేనావధీత్ బహూన్. అప్పుడు కృష్ణ భగవానుడు అన్నాడు, ఆ అశ్వత్థామ అవ్యయుడు, అతడు ఈశ్వరేశ్వరుడిని శరణు వేరాడు. దానివల్లనే అతను ఇందరిని చంపగలిగాడు. ప్రసన్నో హి మహాదేవ దద్యాదమరతామపి వీర్యం చగిరిశో దద్యాత్ ఏనేంద్రమపి శతయత్. ప్రసన్నుడైన మహాదేవుడు అమరత్వాన్ని కూడా ఇవ్వగలడు. ఇంద్రుని కూడా చంపగల శక్తిని పరమేశ్వరుడు అనుగ్రహించగలడు. వేదాహం మనం చెప్పుకున్నాం కదా ఇదివరకు. శివుడిని అడిగాడు, నా ప్రాణాలు తీసుకో అయ్యా అని. అప్పుడు అతను సంతృప్తుడై వరం ఇచ్చాడనమాట. ఈ శక్తిని ఇచ్చాడు.
వేదాం హి మహాదేవం తత్వేన భరతర్షభ యాని చాప్య ప్రాణాని కర్మాణి వివిధాన చ. ఆ మహాదేవుడి యొక్క తత్వం, గతంలో ఆయన చేసిన పనులు అన్నీ నీకు తెలుసు కదా. ఆదిరేషై భూతానా మధ్యవంతశ్చ భారత విచేష్టతే జగచ్ఛేదం సర్వమస్యైవ కర్మణ. ఓ ధర్మరాజా, ఆయనే ప్రాణాలకి ఆది మధ్య అంతం కూడా. ఆయన కర్మ వల్లనే ఈ జగత్తంతా కూడా నడుస్తున్నది. ఏవం శుశ్రుక్షుర్భూతాని దదర్శ ప్రథమం విభు పితామహో బ్రవీచ్చైవం భూతాని సృజమాచిరం. ప్రాణ సృష్టి చేయదలిచిన పితామహుడు ముందు ఈ మహాదేవుని వైపే చూసి ప్రాణులను సృష్టించు, జాగు చేయవద్దు అని ఆయనతో చెప్పాడు. హరికేశస్తథేచ్చుక్త్వా భూతానాం దోషదర్శినాన్ దీర్ఘకాలం తపస్తేపే మగ్నో అంబసి మహాతపాలానే అని పలికిన మహాదేవుడు భూతాల్లోని వివిధ దోషాలను చూసి నీటిలో మునిగి ఆ మహాతపస్వి దీర్ఘకాలం తపస్సు చేశాడు. సుమహాంతం తతః కాలం ప్రతీక్షైనం పితామహ స్రష్టారం సర్వభూతానాం ససర్జ మనసా పరం. ఆ తర్వాత ఆయన కోసం ఎంతో కాలం ఎదురు చూసి బ్రహ్మ సర్వభూత సృష్టికర్తను మరొకని మనసా సృష్టించాడు. సోబ్రవీత్ పితరం దృష్ట్వా గిరిశం సుప్తమంభసి ఇది మేనాగ్రజోస్త్వన్య తథా స్రక్షామ్యహం ప్రజా. అప్పుడు ఆ రెండవ స్రష్ట నీటిలో నిద్రిస్తున్న మహాదేవుణ్ణి చూసి, నాకన్నా పెద్దవాడు మరొకడు లేకపోతేనే నేను ప్రజలను సృష్టిస్తాను అని తండ్రితో పలికాడు. తమబ్రవీత్ పితా నాస్తి తదన్య పురుషోగ్రజ స్థానురేష జలేమగ్ర విశ్రబ్ధ కురు వైకృతం. అప్పుడు తండ్రి ఆయనతో, నువ్వు తప్ప నీకన్నా ముందు పుట్టినవాడు ఎవడు ఉండడు, ఈ స్థానం నీట మునిగి ఉన్నాడు, స్వేచ్ఛగా నువ్వు సృష్టి కొనసాగించు చెయ్యి అన్నాడు. భూతాన్య సృజత్ సప్త దక్షాదీంస్తు ప్రజాపతిన్ ఎయిరిమం వ్యకరోత్ సర్వం భూతగ్రామం చతుర్విధం. అప్పుడు సృష్టికర్త 7 రకాల భూతాల్ని, దక్షుడు మొదలైన ప్రజాపతుల్ని సృష్టించాడు. వారి ద్వారా ఈ చతుర్విధ భూత సముదాయం విస్తరించింది. తాః సృష్టమాత్రాః క్షుదితా ప్రజాః సర్వా ప్రజాపతిం బిభక్షైషవో రాజన్ సహసా ప్రాద్రవం తదా. సృష్టి జరగడంతో ప్రాణులు ఆకలికి గురి అయి ప్రజాపతినే తినేయాలని వెంటనే ఆయన దగ్గరికి పరుగెత్తారు. సభక్షమాణ ప్రాణార్థి పితామహం ఉపాద్రవత్ ఆభ్యో మాం భగవాంస్త్రాతు వృత్తిరాసాం విధీయతాం. వాళ్ళు తినివేయబోతుంటే ఆ ప్రజాపతి రక్షణ కోరుతూ పితామహుని దగ్గరికి పరిగెత్తి, తమరే వీరి నుండి కాపాడాలి, వీరికి ఒక వృత్తిని కల్పించండి అని అడిగారు. తతస్తాభ్యో దదావన్నం ఓషధీ స్థావరాణి చ జంగమాని చ భూతాని దుర్బలాని బలీయసాం. అప్పుడు వారికి అన్నం, ఔషధులు మొదలైన స్థావర పదార్థాలని, జంగమ ప్రాణుల్ని ఆహారంగా ఇచ్చారు. బలంగర ప్రాణులకు బలహీన ప్రాణులను ఆహారంగా నిర్ణయించారు. విహితాన్న ప్రజాస్తాటు జగ్ము సృష్టాయ యథాగతిం తతో వృద్ధ్రే రాజన్ ప్రీతిమచ్చ స్వయోనిషు. అలా సృష్టించబడిన ప్రాణులు భోజన విధి వాళ్ళకి కుదరటంతో వచ్చిన రీతిగానే వెళ్ళిపోయారు. అప్పటి నుండి తమ వారిపై ప్రీతిని పెంచుకుంటూ వర్ధిల్లసాగారు. భూతగ్రామే వివృద్ధేతు తుష్ట్యేలోక ఉరావవి ఉదతిశ్చలాజ్యేష్ట ప్రజాశ్చేమా దదర్శస. భూత సముదాయం పెరిగింది, బ్రహ్మానందించాడు. అప్పుడు జ్యేష్ఠుడు నీటి నుండి లేచాడు, ఈ ప్రజలను చూశాడు. బహురూపా ప్రజాసృష్ట వివృద్ధాశ స్వదేశ శుక్రోధ భగవాన్ రుద్ర లింగం స్వంచాప్య విద్యత. అనేక రూపాల ప్రజలు సృష్టించబడ్డారు, తమ తేజస్సుతో వృద్ధి చెందారు. వాళ్ళు పూజ్యుడైన రుద్రుడు కోపించి తన లింగాన్ని ఖండించి విసిరివేశాడు. తత్ప్రవిద్ధం తదా భూమౌ తదైవ ప్రత్యతిష్టత తము వాచన్యయో వ్యయో బ్రహ్మావచోభి
సమయన్నివా ఖండింపబడి విసిరివేయబడిన ఆ లింగం అలానే భూమిపై నిలిచింది. అవ్యయ బ్రహ్మ మాటలతో ఆయన్ను శాంతింపచేయ కోరి ఇలా అన్నాడు. కింకృతం సలిలేశర్వ చిరకాల స్థితేనతే కిమర్థం చేదముత్పాజ్యాలింగం భూమౌ ప్రవేశం. ఓ శివ, నీటిలో చిరకాలం ఉన్నావు, ఏం చేశావు? ఇప్పుడు ఈ లింగాన్ని సృష్టించి నేలపై ఎందుకు పడవేశావు? సోబ్రవీజ్జాత సంరభా తథాలోక గురుర్గురం ప్రజా సృష్ట పరిణామ కింకరిషామ్యనేవ. దాంతో జగద్గురుడైన శివుడు కోపంతో బ్రహ్మతో అన్నాడు, ఇంకెవరో ప్రజలను సృష్టించారు, ఇక ఈ లింగంతో ఏం చేసుకునేది నేను. తపసాధిగతంచాన్నం ప్రజార్థం మే పితామహ ఓషధ్యం పరివర్తేరన్ యథైవం సత్తం ప్రజా. ఓ పితామహ, నేను తపస్సు చేసి ప్రజల కోసం అన్నాన్ని సంపాదించాను. ఈ ఓషధులు ప్రజల వల్లనే ఎప్పుడు విభిన్న రూపాలు పొందుతూ ఉంటాయి. ఏవముక్తాస సక్రోధ జగామై మునాభవ గరేర్ముంజవత పాదం తపస్తప్త మహాతప విక్రమణతో ముంజపర్వత పాదాల వద్దకు వెళ్లిపోయాడు. ఇది శ్రీ మహాభారతే సౌప్తిక పర్వణి ఐశీకపని ఉద్దిష్ట కృష్ణ సుమాదే సప్తదశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలోని 17వ అధ్యాయం. రేపు 18వ అధ్యాయం చెప్పుకున్నాం. కృష్ణార్పణం. సాయి కృష్ణాన్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గిణ మహిమేష గోబ్రాహ్మణేభ్య సోమస్త్రిత్య లోకా సమస్తా గుణం